చాలా డేస్ తర్వాత ఒక షార్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అండ్ ఐఎమ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ అఫీషియల్లీ ఐఎమ్ యాక్సెస్ బార్స్ ప్రాక్టీషనర్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా యాక్సెస్ బార్స్ అంటే ఏంటి, ఎవరికి యూజ్ అవుతుంది, దానివల్ల బెనిఫిట్ ఏంటో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ స్కిప్ దిస్ వీడియో. ద ఫస్ట్ థింగ్, యాక్సెస్ బార్స్ అంటే ఏంటంటే మన హెడ్లో 32 స్టేషన్స్ ఉంటాయి. అంటే రైల్వే స్టేషనో బస్ స్టేషనో కాదండి, మన స్ట్రెస్ కానివ్వండి, మన థాట్ ప్రాసెస్ కానివ్వండి, మన ఓల్డ్ మెమరీస్ కానివ్వండి, మన పాస్ట్ బ్యాగేజెస్ కానివ్వండి, ఇంకా చెప్పాలి అని అంటే చిన్నతనంలో జరిగిన ఒకవేళ ఏదైనా చెడు సంఘటనలు జరిగినప్పుడు, లేదా మనల్ని ఏమైనా మోసం చేసిన వ్యక్తులు కానివ్వండి, వాళ్ళు మర్చిపోలేకపోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు మళ్ళీ పదే పదే అదే గుర్తొస్తూ ఉంటుంది. యాక్చువల్గా మీకు అది దాని నుంచి రిలీవ్ అవ్వాలని ఉంటుంది, కానీ అవ్వలేకపోతూ ఉంటారు. అండ్ సరిగ్గా నిద్ర పట్టదు చాలామందికి. ఇవన్నింటికి ఒక సొల్యూషన్ ఉండాలి అనుకుంటే కనుక యాక్సెస్ బార్స్ థెరపీస్ అనేవి చాలా యూజ్ అవుతాయండి. అండ్ దానివల్ల ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఆ జెంటల్ టచ్ అనేది జరుగుతుందో, ఆ థెరపీ అనేది జరుగుతుందో, మీరు మీ మైండ్ని ఫస్ట్ రిలాక్స్ చేసుకుంటారు. సెకండ్ ఏంటి అని అంటే, ఆ ఎమోషన్స్ అనేవన్నిటిని కూడా రిలీజ్ చేస్తారు. మీ ఇన్నర్ స్ట్రెంత్ తోటి ఫైనల్గా రీకనెక్ట్ అవుతారనమాట. ఎంత బాగుంది కదా ఈ మాట. అండ్ మంచి సౌండ్ స్లీప్ అనేది మీకు దొరుకుతుంది. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఎందుకనంటే, మీ మైండ్ రిలాక్స్ చేసినప్పుడు, మీలో ఉన్న ప్రతి ఎమోషన్ రిలీజ్ చేసినప్పుడు ఆ వే అనేది క్లియర్ అవుతుంది అనమాట. అండ్ మంచి స్లీప్ అనేది మీకు దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా మీకు జరిగే బెనిఫిట్స్ అనమాట. ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఐల్ గివ్ మై నంబర్ హియర్. సో దీని గురించి ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, ఎలా జరుగుతుంది ఈ సెషన్స్ అనేవి తెలుసుకోవాలి అనుకుంటే నాతో కనెక్ట్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ.